ఇంతవరకు మనము వేరియబుల్ అంటే చరరాశి, కాన్స్టెంట్ స్థిరరాశి, టర్మ్ పదము, పదం యొక్క పరిమాణం ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనము బీజీయ సమాసము, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ విత్ వేరియబుల్స్, వేరియబుల్ ఉండేటటువంటి కలిసి ఉండేటటువంటి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో మీరందరూ కూడా వినండి. తర్వాత మీకు డౌట్స్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ మనము క్లాస్ కంటిన్యూ చేద్దాం. రైట్, ఇప్పుడు పదం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఓకేనా, పదం గురించి క్లియర్గా మనం నేర్చుకున్నాం. టర్మ్, పదం పరిమాణం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంతకుముందు పదం అంటే ఎన్ని వేరియబుల్స్ ఉన్నా వాటన్నిటి మధ్యన మల్టిప్లికేషన్ ఉంటుంది కాబట్టి అదంతా కూడా ఒకటే టర్మ్ అవుతుంది. ఓకేనా, ఎన్ని 100 కాదు 1000 వేరియబుల్స్ ఉండని ఒకటే టర్మ్ లో, అవన్నీ కూడా ఒకదానితో ఒకదానికి మల్టిప్లికేషన్ అయ్యి ఉంటాయి కాబట్టి మొత్తం ఒకటే దాని కిందకి వస్తుంది. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి బీజీయ సమాసం ఎక్స్ప్రెషన్ లో ఒకటి కంటే ఎక్కువ టర్మ్స్ ఉంటాయి. అది కన్ఫ్యూజ్ కాకుండా ముందు ముందే చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు మనము బీజీయ సమాసం అంటే ఏంటో చూద్దాం. బీజీయ సమాసము ఎక్స్ప్రెషన్స్, ఎక్స్ప్రెషన్స్ అంటే బీజీయ సమాసము లేదా ఎక్స్ప్రెషన్స్ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ పదాలు కానీ ప్లస్ చేత కానీ లేదంటే మైనస్ కానీ సంకలనం వ్యవకలనం ఉపయోగించి రాస్తే అలాంటి దాన్నే బీజీయ సమాసం అంటాం. an expression is nothing but combination with addition and subtraction and both two or more than two terms కానీ టూ కంటే ఎక్కువ టర్మ్స్ కానీ తీసుకొని ప్లస్ కానీ మైనస్ కానీ యూజ్ చేస్తూ రాస్తే దాన్నే మనం ఎక్స్ప్రెషన్ బీజీయ సమాసం అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2x is a term, yes or no, and 3y is another term. If I will write like this, 2x plus 3y, it is called an expression. ఇది ఒక బీజీయ సమాసము, బాగా గుర్తుపెట్టుకోండి. వన్ మోర్ ఎగ్జాంపుల్, 4x square into y, ఇంతవరకు టర్మ్, మైనస్ 2 into x into y square z power 3 ప్లస్ 16, దీన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. ఇలా ఉంటే వాటిని బీజీయ సమాసం అని అంటాము. బీజీయ సమాసం అని అంటాము. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. బీజీయ సమాసం అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ టర్మ్స్ తీసుకొని, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ప్లస్ కానీ మైనస్ కానీ. ఇగో ఇప్పుడు దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ దాంట్లో హౌ మెనీ టర్మ్స్? 2 టర్మ్స్ ఉన్నాయి. ఇన్ ఫస్ట్ ఇట్ కంటైన్స్ 2 టర్మ్స్, 1 2 3. సో ఇట్ కంటైన్స్ 3 టర్మ్స్. 3 పదాలు ఉన్నాయి. 3 పదాలు ఉన్నటువంటి బీజీయ సమాసం ఇది. 21 x square y cube z power 4 a into b square into c power 10
ఇంటూ కే పవర్ 9 ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 30 వైజెడ్ పవర్ 10. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చాట్ బాక్స్ లో పంపండి. ఇప్పుడు నేను రాసినటువంటి థర్డ్ ఎగ్జాంపుల్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? వెరీ గుడ్, దేర్ ఆర్ 3 టర్మ్స్. ఇంతవరకు అది ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఉండని, మధ్యలో ఏముంది? మల్టిప్లికేషన్ ఉంది కదా. సో ఇదంతా కూడా ఒక టర్మ్, ఇక్కడ ఒక టర్మ్, ఇక్కడ ఒక టర్మ్. సో ఇట్ కంటైన్స్ 3 టర్మ్స్. ఇట్ కంటైన్స్ 3 టర్మ్స్. సో ఇది జనరల్ గా బీజీయ సమాసం గురించి. ఓకేనా? బీజీయ సమాసం గురించి. ఇప్పుడు ఇది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. 3 పదాలు ఉండేటటువంటి బీజీయ సమాసం. ఇక్కడ కూడా 3 పదాలు ఉన్నాయి, ఇక్కడ 2 పదాలు ఉండేటటువంటి బీజీయ సమాసము. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు మరొక ఉదాహరణ రాస్తున్నాను. 3a ప్లస్ 4x ప్లస్ 11z మైనస్ 21y ప్లస్ 13k మైనస్ 64 m⁴. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? ఈ బీజీయ సమాసంలో ఎన్ని పదాలు ఉన్నాయి చెప్పండి. ఎన్ని పదాలు ఉన్నాయి? వెరీ గుడ్. ఇట్ కంటైన్స్ 6 టర్మ్స్. 1 2 3 4 5 6. ఇది 6 పదాలు కలిగినటువంటి బీజీయ సమాసము. ఓకేనా? ఇక్కడ డెఫినేషన్ నేను చెప్పినప్పుడు మీరు రఫ్ లో రాసుకోండి. ప్రతి డెఫినేషన్ కంప్లీట్ గా దీనిపైన రాయడం పాసిబుల్ కాదు. బీజీయ సమాసం అంటే 2 గాని అంతకంటే ఎక్కువ గాని పదాలు ప్లస్ చేత గాని మైనస్ చేత గాని యూజ్ చేసి రాస్తే దాన్నే మనము బీజీయ సమాసం అంటాం. ఇవన్నీ కూడా బీజీయ సమాసం. బాగా గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ లో ఉండి అది ఎన్ని వేరియబుల్స్ ఉన్నా కాన్స్టెంట్ ఉన్నా అది ఒక పదమే. ఓకే, రైట్. సో ఇప్పుడు బీజీయ సమాసాలకి సంబంధించి రకాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అది మనం చూద్దాం ఇప్పుడు. టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. బీజీయ సమాసాల రకాలు. టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ వన్ మోనోమియల్. ఏకపది. ఫస్ట్ వన్ మోనోమియల్, ఏకపది. ఒకటే పదం ఉండేటటువంటి బీజీయ సమాసాన్ని ఏకపది అంటాము. ఇఫ్ an expression contains only one term, ఒకటే పదం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ -64 x²y. చూడండి, ఒకటే పదం ఉంది కదా, ఇట్ ఈస్ కాల్డ్ మోనోమియల్. 2 into x²yz⁴ into ab² c into z⁴. ఇదంతా కూడా ఒకటే పదమే. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నా ఇదంతా కూడా ఒకటే పదం కాబట్టి దీన్ని మనము ఏమంటాము? మోనోమియల్. అరే బోత్ మీడియా వాడుతున్నాను లోకేష్, బోత్ మీడియా వాడుతున్నాను. 2 మీడియం వాళ్ళు ఉన్నారు కాబట్టి బోత్ మీడియాలో చెప్పాలి కాబట్టి 2 మీడియంస్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి మీరు. మోనోమియల్, ఏకపది. ఇఫ్
an expression contains only one term that is called monomial. ఒక బీజీయ సమాసంలో ఒకే ఒక పదము ఉంటే దానిని మనము ఏకపది మోనోమియల్ ఏకపది అని అంటాము. మోనోమియల్ ఏకపది. ఇవన్నీ కూడా ఏకపదికి ఉదాహరణలు. a ఇంటూ ఎక్స్ ఇంటూ బి, ఇది కూడా ఒకటే పదం ఉంది. సో ఇవన్నీ కూడా మోనోమియల్ కి ఉదాహరణలు. ఇప్పుడు బైనోమియల్ ద్విపది. మనం ఇక్కడ చెప్పుకోబోయేటటువంటి బహుపది చాప్టర్ లోకి ఇంకా రాలేమని, ఓకేనా? ఇంకా రాలేదు. పేర్లో ఉంది చూడండి, పేర్లో ఏముంది? బైనోమియల్ ద్విపది. రెండు పదాలు ఉంటే దాన్ని మనం ద్విపది అంటాం. 2x మైనస్ 4m, ఇదొక పదము, ఇదొక పదం. 2x మైనస్ 4m. రెండే పదాలు ఉండాలి. ఒక పదం ఉంటే ఏకపది, రెండు పదాలు ఉంటే ద్విపది. ఇది 8k ప్లస్ 10l 2z మైనస్ 65m మైనస్ 3x ప్లస్ 4y. ఇవన్నీ కూడా బైనోమియల్ ద్విపది. అయితే ఇది ఎక్కువగా నేను మరీ డీప్ గా వెళ్ళడం లేదు, జస్ట్ ఈ పేర్లు తెలిస్తే చాలు మీకు. మోనోమియల్ ఒక పదం ఉంటే ఏకపది, రెండు పదాలు 2 టర్మ్స్ ఉంటాయి బైనోమియల్. నెక్స్ట్ ట్రైనోమియల్. త్రిపది. పేర్లో ఉన్నట్టు, పేర్లో ఏముందో దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. త్రిపది ట్రైనోమియల్ అంటే 3 పదాలు ఉంటే దాన్ని మనం త్రిపది అంటాం. ఇఫ్ an expression contains 3 terms, that is called trinomial. For example, 5x minus 4y plus 15z power 4, 3a square minus 2bc cube plus 12x power 5. చూడండి, దీంట్లో కూడా 3 టర్మ్స్ ఉన్నాయి. 3 పదాలు ఉంటే దాన్ని మనము త్రిపది అంటాం. 3 పదాలు ఉంటే మనం దాన్ని త్రిపది అని అంటాము. ఇప్పుడు మనము మల్టీనోమియల్ తెలుగులో బహుపది అనుకునేరు, చాప్టర్ పేరు అని అనుకునేరు. చూడండి తేడా లేదా? బహుపది వేరు, బహుళపది వేరు. బహుపది వేరు, బహుళపది వేరు. బహుళ అనుంది. తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు క్లియర్ గా వస్తుందా వాయిస్? సెండ్ యువర్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. రైట్. మల్టీనోమియల్ బహుళపది. ఇప్పుడు మనం చాప్టర్ నేర్చుకుంటున్నది ఏంటి? బహుపది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది బహుపది గురించి కాదు, బహుళపది గురించి. 3 కంటే ఎక్కువ పదాలు ఉంటే దాన్ని మనము బహుళపది అంటాం, మల్టీనోమియల్ అంటాం. ఉదాహరణకి 4x power minus 3 plus 2y square minus 6x into y minus 2z. 3 ఎన్ని ఉన్నాయి టర్మ్స్? దీంట్లో 4 టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి టర్మ్స్? 4 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి అంటే
మూడు కంటే ఎక్కువ ఉంటే చాలు, దాన్ని బహుళపది, బహుపది గారు, బహుపది బహుళపది రెండు వేరు వేరు. సో మల్టీనోమియల్, ఓకే. 2a plus 3b minus 4c plus 2z plus 6k minus 3m. It contains more than 3 terms, 1, 2, 3, 4, 5, 6. More than 3, that's why it is called multinomial. Multinomial. మూడు కంటే ఎక్కువ పదాలు ఉంటే బహుళపది అంటాం. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, బహుళపది మరియు బహుపది రెండు వేరు వేరు అర్థాలు ఉంటాయి. రెండు ఒకటొకటే కాదు. బహుళపది బహుపది సేమ్ అని అనుకునేరు, రెండు వేరు వేరు. మెయిన్ గుర్తుపెట్టుకోండి. మల్టీనోమియల్ ఇంగ్లీష్లో మల్టీనోమియల్ అండ్ పాలినోమియల్. పాలినోమియల్ both are different. Multinomial, polynomial both are different. బహుళపది మరియు బహుపది రెండు వేరు వేరు. ఇది మీ మెయిన్ గా మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బోత్ ఆర్ డిఫరెంట్. బహుపది బహుళపది రెండు వేరు వేరు, ఒకటి కాదు. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. బహుపది బహుళపది రెండు కూడా వేరు వేరు. ఓకేనా? సో ఇంతవరకు మనం ఇవి డిస్కస్ చేసినాం. బీజీయ సమాసాల యొక్క రకాలు డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనము బహుపది అంటే ఏమిటో చూద్దాం. అసలు బహుపది అనేటటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. పాలినోమియల్. ఇంతవరకు మనమంతా కూడా ఆల్రెడీ పాలినోమియల్స్ మీకు 9th క్లాస్లో వచ్చినాయి. 9th క్లాస్ 2nd చాప్టర్ పాలినామియల్ అంటే ఏమిటో వచ్చింది. సో ఇప్పుడు మనము బహుపది అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. చాలా జాగ్రత్తగా వినండి. బహుపది అంటే బాగా వినండి. ఒక బీజీయ సమాసంలో చరరాశి యొక్క ఘాతాంకము రుణేతర పూర్ణాంకమయ్యి ఉండాలి. చరరాశి యొక్క ఘాతాంకం ఏమై ఉండాలి? రుణేతర పూర్ణాంకం అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు చరరాశి యొక్క ఘాతాంకాన్ని చూడాలి. ద ఎక్స్పోనెంట్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ నాన్ నెగేటివ్ ఇంటీజర్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ రాస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. 4x² మైనస్ 4x² ప్లస్ 5x మైనస్ 9. ఇందులో చరరాశి ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ద వేరియబుల్? x. ఓకేనా? x కి ఒక్కసారి ఎక్స్పోనెంట్ 2 ఉంది. ఇది పాజిటివ్ కదా, ధన సంఖ్య కదా. సో ఇది ఓకే. ఇక్కడ x కి ఘాతాంకం ఎంత ఉన్నట్టు 1. ఇది కూడా ధన సంఖ్యనే కదా. ధనపూర్ణ సంఖ్యలు ఉండాలి. ధనపూర్ణ సంఖ్యలు అంటే గుర్తుపెట్టుకోండి, పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1, 2, 0 కూడా ఉండొచ్చు. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ వేరియబుల్ లేదు కాబట్టి వేరియబుల్ రాసుకొని దీన్ని x⁻0 అని రాసుకోవచ్చు. దాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ ఇచ్చినటువంటి బీజీయ సమాసంలో చరరాశి యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలు ఉండాలి. నాన్ నెగేటివ్ ఇంటీజర్స్ ఉండాలి. అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు.
మరి కానీ ఏమేమి ఉండకూడదు? ఇవి ఉండవచ్చు. ఇవి ఉండొచ్చు. మరి ఏమేమి ఉండకూడదు? ఇది తెలుసుకుంటే ఏది పాలినామియల్ అవుతుంది, ఏది పాలినామియల్ బహుపది ఏదైతుంది, ఏది కాదనేది చూస్తాం. ఏముండకూడదు అంటే ఫ్రాక్షన్స్ ఉండొద్దు. ఫ్రాక్షన్స్ అంటే ఎక్స్పోనెంట్ లో 1/2 మైనస్ అంటే ఫ్రాక్షన్స్ కానీ రేషనల్స్ కానీ రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు -3/4 -5/7 ఇవి ఉండొద్దు. నెగటివ్ నెంబర్స్ ఉండొద్దు. అంటే రుణ సంఖ్యలు ఉండకూడదు. రుణ సంఖ్యలు అంటే -3 -4 ఇట్లా -1 ఇవే ఉండొద్దు. ఓకేనా? తర్వాత కరణులు కూడా ఉండొద్దు. కరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ అంటే రూట్ అంటే ఎక్స్పోనెంట్ కి ఇట్లా ఉండొద్దు. అంటే √2 కానీ √3 కానీ ఇలా ఉండొద్దు. ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు తెలిసిపోతుంది మీకు. కరణులు ఉండొద్దు. అంటే √2 పవర్ లో √2 √3 √4 ఇట్లా ఇవన్నీ ఉండకూడదు. ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఒక బీజీయ సమాసం బహుపది కావాలంటే మీరు దేనిపైన ఫోకస్ చేయాలి? చరరాశి యొక్క ఘాతాంకము ఏముండాలి అంటే నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఉండాలి. అంటే ఇందులోంచే ఉండాలి వాటి యొక్క ఘాతాంకాలు. ఇవి తప్ప వేరేవేవి ఉండకూడదు. ఎగ్జాంపుల్ చూస్తే మీరు అది బహుపది అవుతుందా కాదా మీరు చెప్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు బహుపదులు అవుతాయా కావా అంటే ఇక్కడ కింద నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. అవి అవుతాయా కావా చెప్పాలి మీరు. ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినోమియల్స్ ఆర్ నాట్. ఇక అన్నిటికంటే ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈ అంశమే. సో ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేను రాస్తా. అది బహుపది అయితేనేమో చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి, కాకపోతేనేమో నో అని టైప్ చేయండి. (3x⁴ - 5x³ + 10x² - 15x + 16 ఇది బహుపది అవుతుందా? చాట్ బాక్స్ లో అయితేనేమో ఎస్ అని, లేకపోతేనేమో నో అని టైప్ చేయండి. వెరీ గుడ్. అందరూ కూడా ఎస్ అని టైప్ చేస్తున్నారు. నైస్. ఇది బహుపది అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ పాలినోమియల్. బహుపది అవుతుంది. ఇది బహుపది అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకు ఇది బహుపది అవుతుంది ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఎక్స్ అనే చరరాశి యొక్క ఘాతాంకం చూడండి 4, 3, ఇక్కడ చూడండి 1, ఇక్కడ చూడండి 2. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏవేవి ఉండొద్దు అని చెప్పుకున్నాం కదా. చూడండి ఇక్కడ ఇవి ఉండొద్దు, ఇందులోంచే ఉండాలి. ఇవి ఏవి ఉన్నా కూడా బహుపది అవుతుందని చెప్పుకున్నాం. ఇవి ఉండకూడదని చెప్పుకున్నాం. సో మనం ఇక్కడ ఘాతాంకాలను పరిశీలిస్తే, ఎక్స్పోనెంట్స్ ను మనం అబ్జర్వ్ చేస్తే అవన్నీ కూడా ఏమని వచ్చినాయి మనకి? రుణేతర పూర్ణ సంఖ్యలు, నాన్ నెగటివ్ ఇంటీజర్సే వచ్చినాయి. కాబట్టి ఇది బహుపది అవుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్. 3x³ + 4⁻⁻8x²
+9. ఇది బహుపది అవుతుందా కాదా? సెండ్ యువర్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. ఇది బహుపది అవుతుందా కాదా? సెండ్ యువర్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. ఎందుకో మరి అందరు నో అని పంపిస్తున్నారు. ఇది కూడా బహుపది అవుతుంది. మీరు నెగటివ్ అనేది దేనికి ఉందో చూసుకోండి ఒకసారి. కాన్స్టెంట్కు ఉంది, కాన్స్టెంట్కు నెగిటివ్ ఉండని, రూట్ ఉండని, భిన్నము అకరణీయ సంఖ్య ఉండని, కరణీయ సంఖ్య ఉండని, దాంతో మనకు సంబంధం లేదు. మనం చూసేది కేవలం చరరాశి యొక్క ఘాతాంకాన్ని మాత్రమే చూడండి. కాబట్టి ఇది కూడా బహుపది అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ పాలినోమియల్. ఇట్ ఈస్ పాలినోమియల్. తెలుగు మీడియం వాళ్ళు బహుపది అవుతుంది అని రాసుకోండి. వన్ మోర్ ఎగ్జాంపుల్. 6x² ప్లస్ 5 into x⁻³ ప్లస్ 11 మైనస్ 21x. ఇది బహుపది అవుతుందా కాదా? ఇది బహుపది అవుతుందా కాదా? వెరీ గుడ్. చాట్ బాక్స్ లో అందరు పంపిస్తున్నారు నో అని. ఎందుకు బహుపది కాదు? ఇక్కడ చూడండి, రుణ సంఖ్య వచ్చింది కాబట్టి ఇది బహుపది కాదు. నో, ఇట్ ఈస్ నాట్ ఏ పోలినోమియల్. ఇది బహుపది కాదు. ఇది బహుపది కాదు. ఏమేమి ఉండకూడదు ఇంతకుముందు మీరు చూసుకున్నారు కదా, అందులోంచి వచ్చిందంటే అది బహుపది కాదు. 2x⁻5 మైనస్ 3 into x⁻1/2 ప్లస్ 21x మైనస్ 15. టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ పాలినోమియల్ ఆర్ నాట్. ఇది బహుపది అవుతుందా కాదా? చాట్ బాక్స్ లో ఆన్సర్ పంపండి. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. చూడండి, ఇక్కడ x కి పవర్ 5 ఉంది, ఓకే. కానీ ఇక్కడ వచ్చేసరికి పవర్ ఏముంది? 1/2 ఉంది. సో ఇది బహుపది కాదు. నో, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్. నో, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్. నెక్స్ట్ క్వశ్చన్. One more question. -3x² plus 5 into √x plus 16. ఇది బహుపది అవుతుందా? సెండ్ యువర్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. సెండ్ యువర్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. ఇది బహుపది అవుతుందా? ఇది బహుపది అవుతుందా? వెరీ గుడ్. ఇది కూడా బహుపది కాదు. ఎందుకంటే ఇక్కడ x కి రూట్ ఉంది. రూట్ అంటే ఏంటి? పవర్ 1/2 అని మీనింగ్. కాబట్టి ఇది కూడా బహుపది కాదు. నో, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్. నో, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్. నో, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్. ఓకేనా? ఇది కూడా బహుపది కాదు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నంబర్ 6. √5 into x⁻4 minus 3 into x² plus 6x minus 5. చాట్ బాక్స్ లో పంపండి, ఇది బహుపది అవుతుందో కాదో. రూట్ ఉంది కదా, మరి రూట్ ఉంది కదా, బహుపది కాకూడదు కదా. బహుపది అవుతుంది అని పంపించారు కదా, మరి రూట్ ఉంది కదా, ఇది బహుపది కాకూడదు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్.
కాన్స్టెంట్ కి రూట్ ఉండని, నెగిటివ్ ఉండని, భిన్నం ఉండని, అకరణీయ సంఖ్య ఉండని దాంతో మనకు సంబంధం లేదు. మనం వేరియబుల్ ని చెక్ చేయాలి. ఇక్కడ చూడండి పాజిటివ్ ఇంటీజర్ 1 అంటే ఇక్కడ కూడా ధనపూర్ణ సంఖ్య కాబట్టి ఇది బహుపది అవుతుంది. ఏమవుతుంది? బహుపది అవుతుంది. ఇది బహుపది అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇది మీకు క్లియర్గా ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి క్లాస్ అంతా కూడా మీకు క్లియర్గా ఐడెంటిఫై కావాలి. తర్వాత ఇప్పుడు మనకు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. సరే, దానికంటే ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నాకు చెప్పండి, 5x ప్లస్ 3x² మైనస్ 7 ఇది బహుపది అవుతుందా? ఇది బహుపది అవుతుందా? చాట్ బాక్స్ లో ఆన్సర్ పంపండి. సరే, కొందరు నో అని పంపిస్తున్నారు. ఎందుకు కాదు ఇది? ఎందుకు బహుపది కాదు? రాంగ్, ఇది బహుపది కాదు. ఎందుకంటే దీన్ని సాధారణంగా మామూలుగా మనకు ఘాతాంక న్యాయాలలో ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఇక్కడ రాస్తున్నా. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 1/a⁻m ఉంటే దీన్ని సూక్ష్మీకరిస్తే అంటే ఇది పైకి తీసుకెళ్ళినట్టయితే a⁻−m అవుతుంది. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని సూక్ష్మీకరిస్తే ఇది ఏమవుతుంది చూడండి, 5x ప్లస్ 3 ఇంటూ 1/x² ఏమవుతుంది సూక్ష్మీకరిస్తే x⁻−2 అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఈ ఫార్ములా మన ఘాతాంక న్యాయాలలో ఈ ఫార్ములా ప్రకారం ఇది ఈ విధంగా మారుతుంది. ఇప్పుడు చెప్పొచ్చు కదా, ఇక్కడ మనకు x కు పాజిటివే కనిపిస్తుంది, ధన సంఖ్యనే కనిపిస్తుంది, కానీ దీన్ని సూక్ష్మీకరిస్తే అది ఇలా మారుతుంది. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఇక్కడ 1 ఉంది, ఓకే, కానీ ఇక్కడ మాత్రం -2 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్. నో, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్. ఇది బహుపది కాదు. ఇది బహుపది కాదు. ఈ విషయాలు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. బహుపది అంటే మళ్ళొక్కసారి నేను చెప్తున్నాను, దేన్ని బహుపది అంటాం మనము? దేన్ని మనము బహుపది అంటాము? ఒక బీజీయ సమాసంలోని చరరాశి యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. చరరాశి యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలు అయితేనే బహుపది. అంటే రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? 0 గాని 1 గాని 2, 3 డాష్ డాష్ డాష్, ఇందులో ఏవైనా పర్లేదు. మన కాన్స్టెంట్ చూడొద్దు, కాన్స్టెంట్ తో సంబంధం లేదు. చరరాశికి ఘాతాన్ని చూడాలి. దాన్ని బేస్ చేసుకొని మనము అది బహుపది అవుతుందా కాదా అనేది మనం చెక్ చేస్తాం. 1/-m ఉంటేనా? ఓకే, సరే, ఓకే, 1/-m. ఒకరు క్వశ్చన్ పంపించారు, 1/-m. 1/-m ఉంటే ఇది చూడండి, ఈ మైనస్ అనేది ఘాతాంకంలో లేదు, లేకపోతే దీని యొక్క ఘాతాంకం ఎంత చెప్పండి? 1 కదా. సో ఘాతాంక న్యాయాల ప్రకారం ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని మనం a⁻−m అని రాసుకోవచ్చు. సో దీన్ని మనము ఇది ఈ -m, ఈ మైనస్ అనేది ఈ మైనస్ అనేది m యొక్క గుణకం. సో ఇది ఇలాగే ఉంటుంది. ఇక్కడ 1 ఉంది కదా, ఈ ఫార్ములా అప్లై చేయండి, 1/a⁻m అనే ఫార్ములా అప్లై చేయండి. అప్పుడు ఇది పైకి వెళ్ళినట్టయితే -m⁻−1. మరి మనం చూడాల్సింది ఘాతాంకం మాత్రమే చూడాలి. అది రుణ సంఖ్యన ధన సంఖ్యన సంబంధం లేదు. మరి ఇక్కడ ఘాతాంకం నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది బహుపది కాదు. ఇది బహుపది కాదు. ఎవరు అడిగారు ఈ డౌట్? వెరీ గుడ్, 10th B శ్రీధర్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇలాంటి డౌట్స్ మీరు అడుగుతూ ఉండాలి శ్రీధర్, వెరీ గుడ్. ఇప్పుడు మరొక ప్రశ్న,
5/x పవర్, ఎప్పుడు ఎక్స్ ఎందుకు, వేరే వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు. చూడండి, a⁻⁴ ఏ అనేటటువంటి చరరాశి ఉంది. ఇప్పుడు ఇది బహుపది అవుతుందా? ఈజ్ ఇట్ ఏ పాలినోమియల్? సెండ్ యువర్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. ఈజ్ ఇట్ ఏ పాలినోమియల్? క్వశ్చన్ చూసిందాడే ఆలోచించండి. ఆ క్వశ్చన్ ని భిన్న రూపంలో ఉంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయండి. అంటే ఇక్కడ పాజిటివ్ ఉన్నది ఇత పైకి పోతే నెగిటివ్ అవుతుంది. మరి నెగిటివ్ ఉన్నది పైకి పోయినట్టయితే ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఇలా రాసినట్టయితే a⁻⁴ ఉంది కదా, ఇది పైకి పోయినట్టయితే a⁻4 అవుతుంది. ఇప్పుడు ఘాతాంకం పరిశీలించండి, పాజిటివ్ ఉంది కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది, బహుపది అవుతుంది. ఇది ఒక బహుపది అవుతుంది. ఓకేనా? నో అని పంపించిన వాళ్ళు ఒక్కసారి జాగ్రత్తగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనము అడిగినప్పుడు, క్లాస్లో అడిగినప్పుడు మిస్టేక్ పోతేనే ఎక్కువ నేర్చుకుంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఆ డౌట్స్ మీరు నో అన్నంత మాత్రాన అదేమైనా రాంగ్ అవుతుందేమో అని చెప్పేసి వరి కావాల్సిన అవసరం లేదు. ఇది బహుపది ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ హారంలో అంటే a⁻⁴ ఉంది. ఈ ఫార్ములా ప్రకారం ఘాతాంకము ప్లస్ ఉంటే పైకి తీసుకెళ్ళినట్టయితే మైనస్ కావాలి, మైనస్ ఉంటే పైకి తీసుకెళ్ళినట్టయితే ప్లస్ అవుతుంది. ఓకేనా? కాబట్టి a⁻⁴ పైకి వెళ్ళినట్టయితే ప్లస్ a⁻4 అవుతుంది. కాబట్టి 5 × a⁻4 అని రాయొచ్చు. క్లియర్ గా అర్థమైందా? ఓకేనా? ఈజ్ ఇట్ ఓకే? ఓకే. ఓకే నాన్న, ఇప్పుడు బహుపది ముందు మనం ఏం చేసినాం అంటే బీజీయ సమాసం అంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం నేర్చుకున్న పాయింట్స్ ఏంటివి? బీజీయ సమాసం అంటే ఏంటో చూసినాం. బీజీయ సమాసంలో రకాలు ఏకపది, ద్విపది, త్రిపది, బహుళపది, మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, మల్టీనోమియల్. ఇది చూసిన తర్వాత మెయిన్ గా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి చాప్టర్ ఏదైతే ఉందో ఏం నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు? బహుపది, పాలినోమియల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. పాలినోమియల్ ఏదవుతుంది, బహుపది ఏదవుతుంది, దేన్ని బహుపది అంటాము అంటే ఒక బీజీయ సమాసంలోని చరరాశి యొక్క ఘాతాంకము రుణేతర పూర్ణ సంఖ్య అయి ఉండాలి. అంటే చరరాశి వేరియబుల్, ఇఫ్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ the exponents of variables are non-negative integer, then that is called a polynomial. ఏమేం ఉండకూడదు కూడా చెప్పిన, నెగటివ్ నెంబర్స్ ఉండొద్దు. అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెగటివ్ నెంబర్స్ ఉండొద్దు, రూట్స్ ఉండొద్దు, అకరణీయ సంఖ్యలు భిన్నాలు ఉండొద్దు, కరణీయ సంఖ్యలు ఉండొద్దు, ఇవేమి ఉండొద్దు. ఏముండాలి? ఏముండొచ్చు? 0 కానీ 1 కానీ 2. దేనికి? చరరాశికి మాత్రమే చూడాలి, స్థిరరాశితో మనకు సంబంధం లేదు. ఓకేనా? చరరాశిని మాత్రమే చూడాలి. భిన్నంలో ఉండి పాజిటివ్ ఉంటే అవుతుందేమో అనుకోవద్దు. ఇంతకుముందు ఆ 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిన. ఫ్రాక్షన్ లో ఉండి డినామినేటర్ లో, అంటే ఇప్పుడు ఇలా ఉంది 7/x⁴ ఉంది అంటే సార్ x⁴ అంటే 4 పాజిటివ్ కదా అని చెప్పి అవుతుంది అనుకోవద్దు. దాన్ని పైకి తీసుకెళ్ళినట్టయితే 7 × x⁻⁴ అవుతుంది. అది 7 × x⁻⁴ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు విషయాలు గుర్తుంచుకోవాలి. ఓకేనా?